వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ ఎగ్ టమాటో కర్రీ అండి. ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అయితే ఆ టమాటా కర్రీలో ఎగ్స్ కలపట్లేదండి, ఓన్లీ తినే వాళ్ళ వరకే ఆ ఎగ్స్ అన్నం పెట్టుకున్నప్పుడు సపరేట్గా పెట్టాను, వాటిలో వేసుకొని తింటారండి. ఓన్లీ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. నూనె వేడయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మాడకుండా కలపెట్టుకున్నామండి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాం. ఉప్పు కూడా వేస్తున్నామండి. కొంచెం కారం, మూత పెట్టి సిమ్లో ఉడికించుకున్నామండి. సిమ్లోనే పెట్టామండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకొని గరం మసాలా యాడ్ చేస్తున్నామండి. కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. విలేజెస్లో అయితే అండి, మేము మా అత్తగారు వాళ్ళకి పొలాలు ఉన్నాయండి. అప్పుడప్పుడు అట్లా ఏదో వెళ్తే కర్రీస్ మ్యాక్సిమం ఇంతే ఉండేవండి. వర్కర్స్ ఉంటారు కదా, ఇక ఈ టైప్లోనే ఉండేవి. కానీ భలేగా ఇట్లా ఉత్త టమాటా కూరనే, దాంట్లో కొత్తిమీర కానీ ఏం లేకుండా ఇప్పుడు ఎలా ఉందో గ్రేవీ సేమ్ అట్లే ఉండేది. కానీ భలేగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తినేవాళ్ళండి. వాళ్ళని చూస్తుంటే మనం కూడా ఇట్లనే చేసుకోవాలేమో కర్రీస్ కూడా అనిపించేది. బాగా టమాటా కూరలు ఎక్కువ పొలం పళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం ఈజీగా అయిపోయే మెథడ్ కదండి ఇది. ఇప్పుడంటే దీంట్లో నానా విధానాలుగా కొత్త కొత్తవి చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఏం లేదండి. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. టమాటా కర్రీ అంటే టమాటా కర్రీ లాగే ఉన్నాం కదండి, మరి మసాలాలు కనపడద్దని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అయితే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టానండి. తినేటప్పుడు టమాటా కర్రీ కొద్దిగా వేసుకొని ఎగ్స్ వేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం వారాల పట్టింపులండి. నేను ఒక సండే ఒకటి వెన్స్డే తప్పించి నాన్ వెజ్ తిననండి. కానీ కుకింగ్ కోసం వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఇక వండక తప్పట్లేదు. సో ఎగ్స్ నేను పక్కకు చూపిస్తానండి వీడియోలో. చూడండి ఎంత గ్రేవీ ఎంత బాగుందో. టమాటాలు పండు టమాటాలు అండి. టమాటా కర్రీ చేసుకునే విధంగా మంచిగా చేసుకుంటే 3-4 డేస్ ఉంటుందండి, స్మెల్ కూడా రాదు. కొంచెం మసాలాలు కనుక యాడ్ చేసేసి దగ్గరికి చేసుకోవాలి. చూడండి ఎంత గ్రేవీగా ఉందో, కానీ ఇలా తిన్న టేస్టే ఉంటుందండి. ఈరోజు ఎందుకో టమాటా కర్రీ తినాలనిపించింది. ఉత్త కర్రీ ఎవరు తినరు కదండి మా ఇంట్లో, అందువల్ల ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టేశాను. వాళ్ళేమో ఎగ్స్ యాడ్ చేసుకొని తింటారు, నేనేమో టమాటా కర్రీతో తిందామని ఇలా ప్రిపేర్ చేశానండి. మా శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి అండి. కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, గార్డెన్ వీడియోస్ ఉన్నాయి.
కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి సపోర్ట్ ఇవ్వండి. ఇంతకుముందు వీడియోస్కి వాయిస్ కూడా ఇవ్వలేదండి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాము. కానీ కొంతమంది మా వాళ్ళే వాయిస్ ఇవ్వండి అంటే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాము. కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్కి. కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. టుడే దోశలకు సంబంధించినటువంటి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో ఒక వీడియో తీసానండి, అది రేపు పోస్ట్ చేస్తాను. కంపల్సరీ చూడండి వీడియోస్. రెసిపీ రెడీ అండి. టమాటా కర్రీ, ఎగ్స్ పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నానండి. కంపల్సరీ మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.